కీరవాణి గారికి అలాంటి మార్కులు అంటియటం అనేది చాలా తప్పు. ఇప్పుడు ఇలాంటి చిన్న ప్రొడ్యూసర్కే ఆయన వర్క్ డెడికేటెడ్గా చేశాడు. ఆయన ఈ సినిమాలోని కంటెంట్ను అంటే ఇప్పుడు మేము దయాకర్ గారితో చేసిన సినిమా ఉంది కదా, దాంట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ చూస్తే మీరు పరిశాన్ అవుతారు. ఆయనకు ఆస్కర్ అవార్డు కిరీటం నెత్తి మీద ఉన్న తర్వాత దీన్ని ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా తను చూజ్ చేసుకున్న ఒక ఆప్షన్. మేము చూజ్ చేసలే, మేము ఆయన మోయాలంటే మా దగ్గర అవన్నీ ఉండాలి కదా. సో హీఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ సర్వీస్ అది. అయినా కానీ ఈ సినిమాలో ఆయన అన్న మాట చెప్తున్నాను డైరెక్ట్గా, ఏదైనా ఒక ప్రోడక్ట్కి ఒక నిర్మాణం మంచిగా జరగాలి అని అంటే దాన్ని తీసుకుపోయే వాళ్ళు చాలా బలంగా ఉండాలి, దృఢ సంకల్పంతో ఉండాలి. సో నీ కథ మూవీ అండ్ డైరెక్షన్ అనేది చాలా బాగున్నప్పుడు దానికి మ్యూజిక్ తోడైతే దాన్ని రేంజ్ అంతవరకు ఉంటుంది. నువ్వు ఓడిపోవద్దు, ఈ సినిమా ఓడిపోవద్దు, ఈ సమాజం ఓడిపోవద్దు, దాని కొరకు నేను చేస్తే మురళి నీకేమైనా ఇబ్బంది అని అడిగాడు. ఆయన డబ్బుల కొరకు చేయలే, ఈ సబ్జెక్ట్ ఓడిపోవద్దు, ఈ దేశ ప్రజలు ఓడిపోకూడదు, ఈ కంటెంట్ అలాంటి కంటెంట్, దానికి ఏదో నువ్వు డబ్బులతోటి లేకపోతే ఏదో సఫికేషన్ తోటి నువ్వు ఒక లో ప్రొఫైల్లో అంటే కంట్రిబ్యూషన్ అనేది సబ్స్టాండర్డ్గా ఉంటే దాని యొక్క అందం ఉండదు, అంటే దాని రీచ్ ఉండదు, దాని యొక్క ఎఫెక్టివ్ ఇంపాక్ట్ ఉండదు. ఈ తపనతోటి హీ కేమ్ డౌన్ టు మై ప్లేస్. మేము గదరన్న పాట కంప్లీట్ చేసుకొని వచ్చి ఆయన కాళ్ళకు దండం పెట్టుకొని మహా అద్భుతమైన పాట ఇచ్చారు సార్ అది ఇది అని చెప్పేసి ఆయనకు అప్రిషియేట్ తీసుకొని మేము ఆయన వదిలేసి మేము వచ్చాం. అండ్ సార్ ఇన్వైట్ చేసాం, మా స్టూడియో ఉంటుంది సార్ మీరు రండి అని అంటే హీ కేమ్ యాజ్ అ సర్ప్రైజ్ విజిట్ టు అవర్ స్టూడియో. అరౌండ్ 3:30కి వచ్చేసి మురళి నువ్వు మీ స్టూడియోకి రమ్మని చెప్తావు, మళ్ళీ మీ వాచ్మెన్కు డోర్ తీయద్దు అని చెప్పావంట, ఆయన తీస్తలేడు, మీ సుజిత్కి చెప్పండి అని చెప్పి కాల్ చేశాడు. మా వాచ్మెన్ పేరు ఈయనకి ఎట్లా తెలుసు? He was there in the gate. See the humbleness, see the possessiveness, see the ownership, see the contribution he needs voluntarily. ఆ వాలంటరీ రెస్పాన్సిబిలిటీ అంత అద్భుతమైన పర్సన్ నేను ఎవరు చూడలేనేమో. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్గా అంటే మీరు వ్యక్తిగతంగా ఉన్నారు, ఒక సినిమా కూడా వర్క్ చేసినారు కాబట్టి, అంటే మీరు తీసిన సినిమాలో వర్క్ చేసినారు తను కాబట్టి నేను అడిగేది ఏంటంటే అంటే క్యాపబుల్ వర్తీ పర్సన్ అయినా ఇప్పుడు తెలంగాణ గీతానికి? నో డౌట్ ఇన్ దట్. కీరవాణి గారు ఆప్షన్ ఎవరైతే చూజ్ చేశారో ద బెస్ట్ ఆప్షన్ వాట్ వీ హ్యావ్ ఎట్ దిస్ మూమెంట్. ఇంకొక 2-3 నెలల తర్వాత 2-3 సంవత్సరాలు మైట్ బి వేరే వాళ్ళు వస్తుండొచ్చు. At this moment is the best choice. Nobody has made any mistake in that. దీన్ని ఏమన్నా కావాలని దీన్ని కావాలని ఏమన్నా రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేయడం కోసమే కావాలని ఈ నిర్ణయం తీసుకురా అంటే? is nowhere related to that actually. He was just listening the lyricist. ఆయన ఇప్పుడు అందశ్రీ గారు వాస్తవంగా ఏంది అంటే ఇప్పుడు కీరవాణి గారు చేసిన లేటెస్ట్ మూవీలో మన మూవీ ఫస్ట్ అన్నట్టు. ఇప్పుడు ఆ మూవీలోని కొత్త కంటెంట్ అందశ్రీ గారు చూశారు, అందులో ఒక పాట ఆయన చూశారు, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. ఆ పాటను చూసి కీరవాణి గారు ఈజ్ రైట్ పర్సన్ టు గివ్ ఏ ప్రాపర్ జస్టిఫికేషన్ ఫర్ దిస్ సాంగ్ అని చెప్పి అది ఒక ప్రపోజల్గా ఇచ్చారు చీఫ్ మినిస్టర్ గారికి. సో అప్పుడు ఆయన ఓకే, ఎవరైతే ఆయనకి దీంట్లో అవగాహన లేదు, నా ఎన్నడూ ప్రొడ్యూస్ చేసిన అతను కాదు, మా మ్యూజిక్లో సెన్స్ కూడా లేదు. సో లిరిసిస్ట్ నోస్ బెటర్ దాన్ మీ అని అన్నప్పుడు ఆయన జనరల్గా లిరిసిస్ట్ నోస్ బెటర్ దాన్ ఎనీవన్ ఎల్స్. సో మేము కూడా సినిమాలు చేసినప్పుడు ఒక లిరిసిస్ట్ తోటి చేసిన తర్వాత ఎవరైతే బాగుంటుందని ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళని అడుగుతారు. అంటే వాళ్ళు రాస్తారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది దీన్ని ఇట్లా కుదురుస్తారు, ఇట్లా పాడతారు, ఇట్లా చేస్తారు అని చెప్పి. కీరవాణి గారు చేసిన ఒక పాట ఆయన పాడారు. ఆ పాటకి దాదాపుగా స్ట్రింగ్స్ చూస్తే 250 స్ట్రింగ్స్ ఉన్నాయి ట్రాక్స్. సీ ద మెటిక్యులస్ హీ వర్క్స్ ఆన్ ఇట్. అది ఒక టెక్నీషియన్కి అర్థమవుతుంది. సో ఇది బ్యూటిఫుల్ ఉంది కానీ బాగా సాంగ్ మంచిగా చేశారు అని ఒక అవుట్పుట్ మాత్రం ఇస్తారు, కానీ దాంట్లో ఎంత కేరింగ్ ఉంటుంది అని అనేది ఐ వాజ్ దేర్ విత్ హిమ్. ఐ విల్ గివ్ సమ్ క్లిప్పింగ్ హౌ హీ డస్. ఓకే, వాయిలిన్ 35 వాయిలిన్ పెట్టించి చేశారు ఆ పాటకి. నేను చేసిన ప్రోడక్ట్కే అంత కేరింగ్ తీసుకున్న పర్సన్. ఇది మన స్టేట్కి సంబంధించిన యాంథమ్ అయినప్పుడు
అండ్ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక ఎఫర్ట్ ఉన్నప్పుడు ఎంత కేరింగ్ తీసుకుంటాడు, అవుట్పుట్ అయితే బాగా వస్తుంది బాగా వస్తుంది. రైట్, ఓకే. అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా కొంతమంది వ్యక్తులు కూడా కీరవాణి ఒక్కడే ఉన్నాడా, తెలంగాణ ప్రజలు ఎంతమంది లేరు, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంది ఉన్నారు, వాళ్ళతోటి చేయించవచ్చు కదా అన్న అపోహలో ఉంటే మీరు దీన్ని ఖండిస్తా ఉన్నారు, మీరు ట్రోల్ అవుతారు దీనిపైన. నువ్వు బెస్ట్ ఆప్షన్ ఒక బెస్ట్ ప్రోడక్ట్ కావాలి అని అంటే యూ హ్యావ్ టు బి ఫర్మ్ ఎనఫ్. ఆ ఫర్మ్ ఎనఫ్లో అందశ్రీ గారైనా సేమ్ గారైనా కీరవాణి గారు కెన్ డూ ఎ బెస్ట్ జాబ్ ఫర్ ఇట్. ఆ పాట బయటికి రాని చూడండి ఎట్లుంటది. రైట్, బాగుంటుంది అన్న. ఓకే రైట్, అంటే ఈ అంశాలన్నీ కూడా పక్కన పెడితే కొంచెం పొలిటికల్గా మాట్లాడచ్చు మీతో. ఓకే ఓకే, ఈ 5 నుంచి 6 నెలల మధ్యలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్లో. నాట్ సో గుడ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్. అంటే ఒప్పుకుంటున్నారా మీరు క్లియర్లీ? కానీ మీకు కాంగ్రెస్ పార్టీకి బాగా అనుసంధానం ఉంటది అని అన్నాము. ఆయన కూడా కాంగ్రెస్ ఫేవరే, కాంగ్రెస్ మనిషిని. మా అంటే మా నాన్నలు మా తాతలు అందరు కాంగ్రెసే. ఒప్పుకున్నారు మీరు బహిర్గతంగా?